కవితకు రాజకీయ సమాధి కట్టింది బీజేపీనే. ఎంపీ అరవింద్ గారు ఏం చెప్తా ఉన్నారు కవిత గారి గురించి? సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టే ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వారిని బీజేపీని గెలిపించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. శనివారం కల్వకుంట్ల కవిత కొత్తపాటి పేరు ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు పిట్టల దొరను చూశారని ఇప్పుడు పిట్టల దొరసానిని చూస్తారని వ్యంగ్యంగా విమర్శించారు. నిజంగా ధర్మపురి అరవింద్ గారు ఏడ మాట్లాడినా కూడా సెటైర్లు వేస్తూ ఉంటారు కదా, భలే ఉంటాయి అసలు. అంటే ముందు వెనకాల ఆలోచించారు, డైరెక్ట్ అనేస్తూ ఉంటారు. అదే అంటున్నాయో పిట్టల దొరని చూసిండ్రు, ఇప్పుడు పిట్టల దొరసానిని మనం చూస్తాము. మరి వీళ్ళతో వచ్చేది లేదు పోయేది లేదు అన్నట్టుగానే బీజేపీ నాయకులందరూ కూడా ఉన్నారు. కవితకు బీజేపీ రాజకీయ సమాధి కట్టిందని గుర్తు చేసిండ్రు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బీజేపీ మద్దతు లేకుండా వచ్చిందా అంటూ కవితను ఆయన గట్టిగా ప్రశ్నించారు. ఇండియా పాకిస్తాన్ విభజన ప్రక్రియలో ఎంతమంది చనిపోయారని వివరించారు. వీళ్ళు ప్రకటించి వెనక్కి తీసుకున్నారు కాబట్టే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది చనిపోయారని చెప్పారు. ఇదే విషయంపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లోక్సభలో ప్రస్తావించారని పేర్కొన్నారు. తేజస్వి వ్యాఖ్యలను బీఆర్ఎస్ కళ్లద్దాలతో చూడకనంటూ రాజకీయ పార్టీల నేతలకు ఆయన స్పష్టం చేశారు. అజారుద్దీన్ అదృష్టం బాగుందని అందువల్ల ఆయన మంత్రి అయ్యారన్నారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయం వల్ల అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యారని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. ఇది కవిత గారు ముచ్చట. మరి మీరు తేజస్వి గారు మాట్లాడింది ఒకదాని గురించి మీరు బీఆర్ఎస్ కళ్ళద్దాలు పెట్టుకున్నారు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఏదైనా కూడా మీరు నెగిటివ్ వేలో చూస్తున్నారు కాబట్టి మీకు అట్లా కనిపిస్తూ ఉన్నది. అదే అంటున్నాం, ముందు వెనకాల ఏమున్నది ఏందని తెలుసుకున్నాక మీరు మాట్లాడాను అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఓవరాల్ గా అయితే కవిత గారి గురించి కూడా రాజకీయ సమాధి మరి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కవిత గారికి రాజకీయ సమాధి కట్టింది బీజేపీనే. ఇక్కడ కవిత కొత్త పార్టీ పెట్టినా కూడా ఇక్కడ అయ్యేదేం లేదు, మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి బీజేపీలో ఉన్న నాయకులు అందరూ కూడా చెప్తా ఉంటారు. ఇప్పుడు మరి ఆల్రెడీ జరిగిన ఎలక్షన్స్ ఏదైతే తమిళనాడులో కానివ్వండి వెస్ట్ బెంగాల్లో ఉన్నాం, ఆడ కనుక బీజేపీ గెలిచింది అనుకోండి, ఇక తెలంగాణలో బీజేపీ స్ట్రాంగ్ అయిపోతుంది. వీళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. ఎందుకు? టైం కోసం చూస్తూ ఉన్నారు. బీజేపీకి ఛాన్స్ ఉంది రావడానికి. బీజేపీ వన్స్ ఇక్కడ వచ్చింది అనుకోండి, మెల్లగా వెనకాల టీడీపీ వస్తుంది, దాని వెనకాల జనసేన వస్తుంది. మళ్ళీ కూటమిలో వాళ్ళందరూ ఇక్కడ గెలిచినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సింది లేదు. ఎందుకంటే జనాలు ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పైన కొంచెం నెగిటివ్ గానే ఉన్నారు. కాంగ్రెస్ ఏవైతే చేస్తున్నదో దానిపైన కూడా కొంచెం అసంతృప్తితోనే ఉన్నారు. వాళ్ళు ఇస్తాన హామీల గురించి కానివ్వండి, ఇంకా హైడ్రా అంటే కాంగ్రెస్ వాళ్ళు పాపం మంచిగా చేద్దామని అనుకుంటున్నారు. కానీ అది ఏమైతుందంటే వన్స్ ఒకటేసారి ప్రజల పైన ఇట్లా విరుచుకోబడేసే వరకు అది ఏంటంటే జనాలకు నచ్చట్లేదు. ప్రతి ఒక్కరి జీవితాల మీద ఇప్పుడు హైడ్రా మనం చూసుకున్నట్లయితే హైడ్రా ఏదైతే వచ్చిందో అది మంచి కోసమే వచ్చింది. కానీ వాళ్ళు వెళ్తున్న వే ఏదైతే ఉందో జనాలకు కొంతమందికి నచ్చట్లే. మేబీ దానివల్ల కానివ్వండి ఏమైనా ఇబ్బందులు రావచ్చు. అవన్నీ ఏంటంటే ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్ అన్నిటిని కూడా వేలెత్తి చూపిస్తూ ఉన్నది కాబట్టి జనాలందరూ షిఫ్ట్ అవుతా ఉన్నారు వేరే పార్టీస్కి, వాటిని అధికారంలోకి రానివ్వాలని. ఇప్పుడు బీఆర్ఎస్ ని అధికారంలో తీసుకొచ్చిండ్రు, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చిండ్రు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లా బీజేపీకి ఒక ఛాన్స్ ఇస్తే ఏమవుతుంది అనే ఆలోచనలో కూడా జనాలు ఉన్నారు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాలందరూ అట్లా ఆలోచిస్తే 100% బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఇక ఏ పార్టీ వాళ్ళని కూడా ఆపలేరు. ఎన్ని కొత్త పార్టీలు పెట్టినా కూడా ఏం చేయలేరు ఇక.